ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. నిత్య కళ్యాణి ఏళమ్మ తులసి కోమలవేణి నీలవర్ణ నారాణి. కనులకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా, తలపులనిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే
కవికి లక్షణములు వివరించగతనవి లక్షల మెరుపులు తనలో దాగినవి ఒక మాటైనా చాలే చలి మొహమాటాలే ఎందుకు మరి మదిలో మాటే చెప్పవే ఒకసారి ఒకటై ఉంటే అంతే సరి సరిరాదే నాకింకే సిరి దరి చేరి మార్చావే నా దారి నిన్నాళ్ళు ఉన్నానే ఒంటరిగా ఓ నాకిది చాలు కలిపావే వరసనిలా ధీరే ధీరే చేరాని దరే మతి చదిరి మరిచానిద్దరే మనసులు ముడిపడి ఇరువురి జత కుదిరే ఏ తరగతిలో చదవనిది కథే తలరాతలు మారే సంగతే తారసపడి నన్ను మలిచిన ప్రేమ ఇదే పవన జస్తుతి పాత్ర పావన చరీ